వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. అసైన్ భూముల చుట్టూ ఎంత అక్రమాలు జరుగుతాయో మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన అసైన్ భూములను కొందరు అక్రమకారులు అధికారులతో కుమ్మక్కై వాటిని మార్పులు చేసేసి అమాయకులకు అమ్మేస్తూ ఉంటారు. కొన్నాళ్ల తర్వాత అవి అసైన్ భూములని తెలిసి మోసపోవడం తప్ప ఇంకో అవకాశమే ఉండదు. తెలంగాణలో ఇలాంటి అసైన్ భూముల కేసుల్లో వేలల్లో ఉంటున్నాయి. కొందరు రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ అక్రమకారులు చేసిన మోసాలకు అన్యాయంగా అమాయకులు బలైపోతున్నారు. ఇలాంటి వాటిపై తాజాగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అసైన్ అయిన భూములు రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్టర్లకు లేదని తేల్చి చెప్పేసింది. అసైన్ భూములు రిజిస్ట్రేషన్ చేస్తే సదరు సబ్ రిజిస్టర్ తో పాటు ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పింది. తాజాగా రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. మెయినాబాద్ మండలం అజీజ్ నగర్ లోని సర్వే 176/23లో అంతారం లక్ష్మయ్యకు 33 గుంటల అసైన్ భూమి ఉంది. ఇది వివాదాస్పద అసైన్ భూమి అన్న విషయం దాచిపెట్టి దాని వ్యవసాయ భూమిగా మార్చేసి అమ్మేశారు. దాంతో భూమి కొన్న సదరు యజమాని వారసులు విషయం తెలుసుకుని హైకోర్టులో పిటిషన్ వేశారు. తమకు న్యాయం చేయాలని కోరడంతో హైకోర్టు సీరియస్ అయింది. జస్టిస్ సివి భాస్కర్ రెడ్డితో ధర్మాసనం విచారణ చేసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 10,000 జరిమానా లేదంటే 2 విధించాలంటూ ఆదేశించింది. దీంతో ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇన్ని రోజులు అసైన్ భూములను వ్యవసాయ భూములుగా మార్చి కొందరు అధికారులు, బ్రోకర్లు చేస్తున్న దందాకు అంతే లేదు. 1988 చట్టం ప్రకారం అసైన్ భూములను ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకునే అధికారం ఉంది కాబట్టి ఈ భూములను కొన్న వాళ్ల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకోవడంతో వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. అది వ్యవసాయ భూమి అనుకుని కొని తర్వాత మోసపోతున్నారు. కాబట్టి ఏదైనా అసైన్ భూమిని వ్యవసాయ భూమిగా మార్చేసి అమ్ముతున్నారని తెలిస్తే దాన్ని అస్సలు కొనొద్దని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి మోసాలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా అధికారులు చెప్తున్నారు.